హాయ్ అండి, హాయ్, హలో. చిన్నగొల్లపాలెం వెళ్తున్నాము. పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం వచ్చాము. అప్పుడు పిల్లలు, మా అక్క, మా పిల్లలు అందరూ ఉన్నారు. ఈసారి ఎవరు లేరు. ఈసారి పక్కన మా అమ్మ ఒక్కటే ఉంది. పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు పోయిన సంవత్సరం 80 మంది దాకా వెళ్ళాము. ఈ సంవత్సరం ఇంకా లెక్క పెట్టలేదు. మా దగ్గర ఇదిగో యజ్ఞాన్ని ఉన్నాడు ఈసారి వీడియోకి. వాళ్ళ అమ్మ ఉంది. హాయ్ చెప్పుకో. మీ సుజాత. మేము నలుగురివే ఇక్కడ ఉన్నాము. మిగతా వాళ్ళందరూ వెనక భోగిలలో ఉన్నారు. ప్రతి సంవత్సరం వెళ్తాము. పోయిన సంవత్సరం ఊటీ వెళ్ళాలనేసి వెళ్ళలేదు, మానుకున్నాము. ఊటీ వెళ్ళాము. 18,000. అవి ఏముందంటే చూడటం కోసం ఇవన్నీ. ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది. ఊటీ వెళ్ళాము. 18,000, 20,000 ఖర్చు పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ సంవత్సరం ఇంకా అలాంటి ప్రయాణాలు ఏం పెట్టుకోలేదు. అందుకే మళ్ళీ గొల్లపాలెం వెళ్తున్నాం ప్రార్థనలకి. 5 రోజులు మీటింగ్లు. మళ్ళీ శనివారం రిటర్న్ అవుతాము. వాళ్ళందరూ చూపించాలన్నా అక్కడ ఉన్నారు. ఇంకా ఇంతమందిలో లేచి వెళ్ళలేక వెళ్ళలేమనేసి ఇంక నేను కూర్చొని వీడియో చేస్తున్నాను. ఫ్యూచర్లో ఎప్పటికైనా నువ్వు ఉండిపోతావు అలా. యూట్యూబ్ ఇంకాసేపు ఉంటే అన్నాళ్ళు టిఫిన్లు తినడానికి ఇంకా రెడీ సిద్ధమవుతారు మా వాళ్ళు. పిల్లలు అందరూ చాలామంది వస్తాం కదా, ఇంకా అన్నాలు తినడానికి సిద్ధం అవుతారు. అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది. టిఫిన్ చపాతీలు, పులిహార ఎక్కువ తెచ్చుకుంటారు. నేనైతే ఈసారి టిఫిన్ తెచ్చుకోలేదు, చికెన్ పలావ్ తెచ్చా. చికెన్ పలావ్ తెచ్చానండి. ఈ ఊరికి రావటం కోసం 3ంటికి లేయాల్సి వచ్చింది. 3ంటికి లేచి పని చేసుకొని నేను 6ంటికి ట్రైన్ అయితే నేను 4:30, 5ంటికల్లా 4:30, 5ంటికి ట్రైన్ అనుకొని నేను 5:30కే రైల్వే స్టేషన్కి వచ్చాను. గంట సేపు రైల్వే స్టేషన్లోనే కూర్చున్నా. అప్పటికి వీళ్ళందరూ వచ్చారు. మా చికెన్ పలావ్ మధ్యాహ్నం కల్లా బాగుంటుందో నాకు తెలియదు కానీ ఇందాకండి 3:30. నేను మొన్న తెచ్చుకున్నా, కొద్ది వండుకొని కొంచెం పెట్టా. 6 కేజీ కొట్టనన్నది. సరేలే అని కేజీ కొట్టించుకొచ్చా. అంటే సాయంత్రం కదా, వాళ్ళ కమ్ముడు పోయిద్దో పోదని కొట్టింది అయిపోయింది, అందుకని అన్నమాట. ఇంకా చేసుకొని వచ్చాము. ఇడ్లీ ఇంకా శాఖ దగ్గర నాకు వదిలే బాగాలేదంటే. నేను నిన్న 4ంటికి సర్దుతూనే ఉండా. గుడ్డలని అయ్యని అని ఏదైనా ఊర్లోకి వెళ్ళాలంటే అంటే ఒకరోజు ముందే రెడీ అవుతా. రెడీ సర్దాలి అని అంటే ఏదైనా ఊరు వెళ్ళాలంటే టెన్షన్ అనమాట. ఏం మర్చిపోతామో అనేసి అందుకనేసి ఒకరోజు ముందే బయలుదేరుతాం అన్నమాట. రెడీ అది సర్దుతాం. ముందంతా బ్యాగ్ సర్దా, నైట్ అంతా ఏమో తిండి సర్దా. 2 లగేజీలు అయినాయి అనమాట. ఎప్పుడు అంతే మేము.
నేనైతే నిన్నటి నుంచి రెడీ అయ్యా. మరి ఆంటీ ఎన్ని రోజుల నుంచి రెడీ అయిందో నాకు తెలియదు. ఆంటీ కూడా నిన్నటి నుంచేనంట. నిన్నటి నుంచే. నాకు రాత్రి రేయలేదు నిద్ర వస్తుంది, కాకపోతే పండుకోలేకపోతున్నా. 4% బ్లడ్ ఉందంట నాకు. ఆ బ్లడ్ ప్లేస్లో నీరు ఉందంట. బ్లడ్ లేదంట, బ్లడ్ ప్లేస్లో నీరు ఉందంట. నీరుందంట. కాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నాయి, అందుకని రాత్రి నిద్రపోలేదు. ఇప్పుడు నిద్ర వస్తుంది, కాకపోతే సీట్ దొరకలేదు అనమాట. కాసేపు పడుకున్నాం. చేసుకుంటూనే ఉన్నాం. ఎంత చేసుకున్నా మనకు వచ్చే రోగాలు అంతనే ఉంటాయి. లాంటి అదే విషయం. అంటే మళ్ళీ చేస్తాను. పిల్లలందరూ వచ్చాక ఒక వీడియో చేస్తాను.